గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ జరగనున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి సంబంధించిన సభా ప్రాంగణం సర్వం సిద్దమైంది. సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ నాయకులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణాన్ని డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా పర్యవేక్షణలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, యువ నాయకులు మారుతి నాయుడు, సిద్ధార్థ నాయుడు తదితరులు దగ్గరుండి పరిశీలించి పనులను పర్యవేక్షించారు. అక్కడ మన విజిలెన్స్ ఇన్స్పెక్టర్ తర్వాత శ్రీనివాసులు సిఐ, ఇద్దరు సిఐలు ఉంటారు. అక్కడ మన కర్నూలు డిఎస్పీ సార్ కూడా అదే పాయింట్లో రూట్ ఇన్ఛార్జి ఉంటారు. సార్ అక్కడే ఆపేస్తారు. మేమంతా కూడా వస్తాం. అక్కడ వాళ్ళతో పాటు ఎస్ఐస్. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు నారా లోకేష్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మినిస్టర్లు ఆదోనికి రాబోతున్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఫస్ట్ టైం ఇక్కడ ఆదోనికి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ మీనాక్షి ఆధ్వర్యంలోన ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయబడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆదోనిలోన కార్యకర్తల కోసం కార్యకర్తలను ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఆదోని అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఆదోని అనేది ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే లక్ష్యంతోన మా కాబోయే అధినేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు రావడం, ఇక్కడ అన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుల సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించే విధంగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి రాబోతున్నారు. కాబట్టి అందరం కూడా నారా లోకేష్ అన్న రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అదొకటే కాదు, మన జిల్లా అభివృద్ధి కోసం కూడా ఆయన అనేక చర్యలు చేపడుతున్నారు. 29 ఈ రోజు ఇక్కడికి వస్తే రేపు పత్తికొండ ఈ సోలార్ కంపెనీకి భూమి పూజ కోసం రాబోతున్నారు. కాబట్టి మన విద్యాశాఖ మినిస్టర్ గారు అదేవిధంగా ఐటీ శాఖ మినిస్టర్ అయినప్పటి నుంచి విద్యాశాఖ పైన అదేవిధంగా ఐటీ శాఖలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు వస్తే అన్నిట్లో దాదాపు 25% మన ఆంధ్రప్రదేశ్ కి రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అయితేనే ఎంఓలు తొందరగా ఇస్తారు. అదేవిధంగా అనేక రకాల సమస్యలన్నీ కూడా పరిష్కరించి పెట్టుబడులకు మంచి టైం ఇస్తారని చెప్పి అందరూ కూడా వ్యాపారవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు కంపెనీలు. ఇప్పటికే మేము దాదాపుగా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు కల్పించడం జరిగింది. మేము ఏదైతే హామీ ఇచ్చామో యువతకు నిరుద్యోగ వాళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఇస్తామన్న హామీని నెరవేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోడీ గారి సహకారంతో పవన్ అన్న గారి సహకారంతో మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా ఈ రోజు మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అదే పోయిన గవర్నమెంట్ మేము ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, విడుదల చేయలేదు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎక్కడ కానీ వాళ్ళ హయాంలోన ఒక్క కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి వాళ్ళ దీంట్లో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగులు అయితేనేమి మహిళలు అయితేనేమి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్ల ఆశతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని రకాలుగా ఈ కంపెనీలో ఒకటే కాదు, ఈ ఐటీ రంగంలో ఒకటే కాదు, అన్ని దాంట్లోన ఈ రోజు మేము పెట్టుబడుల్లో పెట్టే దాంట్లోన మరియు ఈ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిపైన అదేవిధంగా అన్ని దాంట్లో కూడా ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆదోని
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అన్న వస్తున్నారు, మాకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఎందుకంటే మా నారా లోకేష్ అన్న నినాదం ఒకటే, కార్యకర్తే అధినేత అనే నినాదం ఈ రోజు తీసుకొచ్చారు. కాబట్టి దానికి తగ్గట్టుగా కార్యకర్తలు ఎవరైనా నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా కూడా ప్రకటించిన ఘనత మా నారా లోకేష్ అన్నది. ఈ రోజు దేశంలో గాని ఇంకెక్కడ గాని ఏ పార్టీకి లేనంత విధంగా మాకు ఈ రోజు కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం కోసం ఈ రోజు మేము కష్టపడి పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.